తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక వ్యాపార సంస్థలు ముందుకు రావడం సంతోషకరమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బైపాస్ రోడ్ లో లక్ష్మీ సత్యదేవ ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ ను గురువారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన అందుబాటు ధరల్లో ఫర్నిచర్ ను అందించాలని అన్నారు. అన్ని గృహోపకరణ అవసరాలకు అనువైన గమ్యస్థానమని సోఫాలు, డైనింగ్ టేబుళ్లు, కుర్చీలు, రెక్లైనర్లు, పరుపులు, ఆఫీస్ అవుట్డోర్ ఫర్నిచర్ ఒకే చోట లభించడం గొప్ప విశేషమని అన్నారు. స్టోర్ ప్రొపరేటర్ బోగిరెడ్డి నాగేష్, ఎర్రంశెట్టి వంశీలు మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ధరలకు అత్యుత్తమ నాణ్యత గల ఫర్నిచర్ ను అందించడమే తమ లక్ష్యమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొడికెలపూడి గోవిందరావు, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, చింతలపాటి బంగారాజు తదితరులు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా మన భీమవరం పట్టణంలో బైపాస్ రోడ్ లో ఎల్ఎస్డి లక్ష్మీ సత్యదేవ హోమ్ మార్ట్ ప్రారంభించడం జరిగింది. భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు కూడా పెరుగుతున్నాయి. ఈ ఫర్నిచర్ షాపు అత్యంత ఆధునిక సౌకర్యాలతోటి, క్వాలిటీ తోటి ఈ షాపు ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని, వినియోగదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. వారి యొక్క హోమ్ మార్ట్, అదేవిధంగా ఫర్నిచర్, ఇంటికి ఒక గృహప్రవేశం అయిన తర్వాత ఏవైతే అవసరాలు ఉంటాయో అవసరాలు తీర్చేందుకు వారు మన 2-3 పార్ట్నర్స్ కలిపి పెట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ ముందరికెళ్తూ ఉంది. అటువంటి సమయంలో ఇలాగ ఫర్నిచర్ అంటే ఎవరైనా వారి యొక్క సమయాన్ని వెచ్చించి వారు చేయించుకునేటువంటి సమయం ఉండదు. కాబట్టి వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఏవైతే కావాలో వాళ్ళకి కస్టమైజ్డ్ ఏది కావాలో అన్నీ కూడా చేసి వీరు అందిస్తున్నందుకు వారిని ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరెన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసి ముందరికి వెళ్ళాలని చెప్పి మన వన్ స్టాప్ షాప్ అన్నిటికి మరి కొత్తగా ఇల్లు నిర్మించుకుని కొత్తగా ఫర్నిచర్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా, అలాగే హోమ్ అప్లయన్సెస్ కొనుక్కునే వాళ్ళందరికీ కూడా అన్నీ ఇక్కడే కొనుక్కుని మనం వెళ్ళే విధంగా వీళ్ళందరూ పెట్టడం చాలా శుభదాయకం. మరి వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో మరింత వ్యాపారం అభివృద్ధి చెంది మరింత ఉన్న స్థలాలకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ భీమవరంలో మనకు ఒక బ్రాండింగ్ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మంచి మంచి మోడల్స్ తోటి, అదేవిధంగా ఎలక్ట్రికల్స్ అవన్నీ కూడా, మరి హోమ్ నీడ్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఒక సోఫా సెట్స్ కానివ్వండి, డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, అన్నీ కూడా మంచి మంచి మోడల్స్ తోటి, మంచి టేస్ట్ తోటి ఉన్నటువంటి మిత్రులు మరి షోరూమ్ ఏర్పాటు చేశారు. మరి ఈ సదవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకొని వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ ఎల్ఎస్డి షోరూమ్ ఎస్ఆర్ కాలేజ్ దగ్గర బైపాస్ రోడ్లో ఉన్నటువంటి దాన్ని మనం అందరం కూడా సందర్శించాలని చెప్పి ఒకసారి నేను కోరుకుంటున్నాను. సత్యదేవ హోమ్ మార్ట్ భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మా షోరూమ్ మా ఎమ్మెల్యే అంజిబాబు గారి చేతి మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో మా నుంచి మంచి సరసమైన ధరలకు సోఫా, ఫర్నిచర్ అనే లగ్జరీ ఐటమ్ మీ ముందుకు అందజేయాలనేది మా ఉద్దేశం. ఈ యొక్క ఉద్దేశాన్ని మీరు వినియోగించుకోవాలని అందరినీ మేము వేడుకుంటున్నాము. మేము ఈ రంగాన్ని హోల్సేల్ ధరలకే మీకు అందించాలనేదే మా ఉద్దేశం. మీ యొక్క ఇంటికి సంబంధించిన ఏ విధమైన ఫర్నిచర్ అయినా సరే మేము కస్టమైజ్ చేసి ఇవ్వబడతాం. ఎంపీ గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎల్ఎస్టీ మార్ట్ నందు
తక్కువ ధరలకే సోఫాలు, టీవీలు, మిగిలిన ప్రజలకి అవసరార్థం ఉపయోగపడే పరికరాలన్నీ కూడా హోల్సేల్ రేట్లకి అందించడం జరుగుతుంది. భీమవరం అభివృద్ధి చెందుతున్న పట్టణంగాను ఇలాంటివి ఈ రోజున ప్రజలకి అవసరార్థం ఉపయోగపడే పరికరాలు అందజేయడం జరుగుతుంది. మిత్ర మెడికేర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హెల్త్ కార్డు ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ళ మండలం పెదంబరం మిత్ర మెడికేర్ హాస్పిటల్ నందు విజయదశమిని పురస్కరించుకుని నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక సిటీ స్కాన్ ను రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొట్టమొదటిగా హెల్త్ కార్డును రఘురామకృష్ణరాజుకు అందజేశారు. అనంతరం డాక్టర్ విక్రాంత్ చుండూరి మీడియాతో మాట్లాడుతూ ₹1000 మిత్ర హెల్త్ కార్డుతో సంవత్సరం పాటు కుటుంబ సభ్యులకు ఉచితంగా ఓపీ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా రక్త పరీక్షలపై 20% రాయితీ, రేడియాలజీ, ఎక్స్రే, ఎంఆర్ఐ 10% రాయితీ అందజేస్తున్నామని అన్నారు. సంవత్సరం పాటు మిత్ర హెల్త్ కార్డు ఒక్కసారి కూడా ఉపయోగించిన వారికి తర్వాత సంవత్సరానికి రెన్యువల్ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చుండూరి సాయిబాబు, డాక్టర్ మల్లేశ్వరి, డాక్టర్ ప్రియాంక, హాస్పిటల్ మేనేజర్ భగవాన్, ఇన్ఛార్జ్ రామ్ చరణ్, పీఆర్ఓ బోడపాటి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక మిత్ర హాస్పిటల్స్లో సిటీ స్కాన్ అధునాతన సిమెన్స్ ఎక్విప్మెంట్, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ సిటీ స్కాన్ ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఒక హెల్త్ కార్డును కూడా ఈరోజు డాక్టర్ గారు ప్రారంభించారు. అది ఆ కార్డు తీసుకుంటే ఆ ఫ్యామిలీకి టెస్టులు చేసుకుంటే కొన్ని టెస్టులు ఉచితం, కొన్ని టెస్టుల్లో 20% అలా ఆ డిస్కౌంట్ కూడా, అది ఎక్సలెంట్ ఫెసిలిటీ. వాడుకోగలిగితే జస్ట్ ఒక్కసారి వచ్చినా కూడా నామినల్గా ₹1000 కాస్టే పెట్టారు. సో ఆ ₹1000 కాస్ట్ కూడా చాలా ఇమ్మీడియట్ గా వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి మొట్టమొదటి కార్డు నేను తీసుకోవడం జరిగింది. సో ఆ కార్డు ఫెసిలిటీ వాడుకోగలిగితే ఈ భీమవరం పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా అదొక మంచి ఫెసిలిటీ. ఎందుకంటే అధునాతన సదుపాయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ని మంచి ఫెసిలిటీస్, ఇన్ని టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర ఆ కార్డు ఉంటే డెఫినెట్ గా ఫ్యామిలీ కార్డు 1 year కి ₹1000 కావాలి. అది చాలా నామినల్ కాస్ట్ లోనే ప్రవేశపెట్టినందుకు డాక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మన ప్రాంతంలో ఇంత మంచి ఫెసిలిటీ వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ విక్రాంత్ చుండూరి, డిఎం మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, మిత్ర మెడికేర్ హాస్పిటల్ అండ్ భీమవరం. అనగా దసరా రోజు మనం మిత్ర మెడికేర్ హాస్పిటల్లో 2 occasions అన్నది జరపడం జరిగిందండి. ఫస్ట్ వచ్చేసి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఫ్యామిలీ హెల్త్ కార్డ్. ఈ ఫ్యామిలీ హెల్త్ కార్డ్ అనేది కేవలం ₹1000కే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను, అంటే 2 పేరెంట్స్ 3 చిల్డ్రన్ ఉంటే 3కి కూడాను కవర్ అయ్యేటట్టు ఫ్రీ కన్సల్టేషన్ సేవలు అన్నది అందిస్తున్నాం. ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 1 year వరకు కూడాను ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ కన్సల్టేషన్ సర్వీసెస్ అన్నది అందజేస్తున్నాం. అదే కాకుండా మనకి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో, అంటే మనకి హాస్పిటల్ అవైలబుల్ బ్లడ్ టెస్ట్ అన్నింటిలోనూ కూడాను 20% డిస్కౌంట్. అదే కాకుండా రేడియాలజీ సర్వీసెస్, అంటే ఎక్స్రే, సిటీ, అల్ట్రాసౌండ్ సర్వీసెస్లో 10% రాయితీ అన్నది అందజేస్తున్నాం అండి. దీని ద్వారా కనీసం ఒక్కసారి 2 సార్లు వస్తేనే మనకి ఈ కార్డ్ బెనిఫిట్ అన్నది కవర్ అయిపోతుంది. ₹1000 అన్నది చాలా తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేస్తున్నాం. ఈ కార్డ్ సర్వీసెస్ అన్నది భీమవరం ప్రజలందరూ కూడాను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్డ్ ఇనాగ్రేషన్కి ఈరోజు మన హాస్పిటల్కి రఘురామకృష్ణరాజు గారు వచ్చి ఇనాగ్రేషన్ అన్నది చేశారు. అండ్ ఫస్ట్ కార్డ్ ఆయనకి అందజేయటం జరిగింది. అదే కాకుండా ఆయన చేతుల మీదుగా మనకి బ్రాండ్ న్యూ సిటీ స్కాన్ మెషిన్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిమెన్స్ కంపెనీ మెషిన్ అన్నది ఒకటి ఇనాగ్రేషన్ చేయటం కూడా జరిగింది. సో మన కార్డ్ సర్వీసెస్, అట్లానే మన సిటీ సర్వీసెస్, మన హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడాను భీమవరం మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడాను యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో ఎన్నో సంస్థలు, హాస్పిటళ్లు ప్రారంభమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ వద్ద గురువారం విజయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ను మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబులు ప్రారంభించారు. దంతాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ఎటువంటి దంత సమస్యలున్న వైద్యులను సంప్రదించాలని, ఇటువంటి అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ను మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ అన్ని రకాల దంత సమస్యలను అత్యాధునిక పరికరాలతో వైద్యం అందిస్తున్నామని తెలియజేశారు.
చెరువు గరమ్మ పార్క్ ఏరియాలో విజయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ డాక్టర్ అనిల్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, భీమవరం పట్టణ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శుభ సందర్భంగా ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డాక్టర్ గారు ఈ యొక్క యువరాజు డెంటల్ కళాశాలలో, విష్ణు డెంటల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ మరి ఇక్కడ ఈ యొక్క క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి సామాన్యమైనటువంటి ప్రజానికానికి ఈ యొక్క డెంటల్ కేర్ అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఆయన ముఖ్యంగా అందరూ ఏమనుకుంటారంటే పళ్ళు అంటే అంత ప్రాధాన్యత లేదు అనేటటువంటి ఆలోచన ఉండేది. కానీ ఈ రోజున వైద్య రంగంలో పళ్ళు అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా చేరింది. మన ఆరోగ్యం పళ్ళను చూసినప్పుడు పూర్తిగా మన పళ్ళు బాగుంటేనే పూర్తిగా మన ఆరోగ్యం బాగున్నట్టు. పళ్ళను బట్టే గుండె కానీ, లివర్ కానీ అన్ని అవయవాలకి కూడా ఇది ఒక సూచన. నేను చాలాసార్లు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెప్పేటప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. పళ్ళు అనేది చాలా ముఖ్యం అండి. పళ్ళలో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, పళ్ళలో ఉండేటటువంటి ఆ యొక్క పొరపాట్లు కానీ శరీరంలో ఉన్నటువంటి ఇతర భాగాలకి అది వ్యాప్తి చెందుతుందని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా డెంటల్ ని అతి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కనుక అటువంటి ఆవశ్యకత కలిగినటువంటి ఈ డెంటల్ కేర్ ని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే గురుపూడి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి జనాభా అంతా కూడా సామాన్యులు మంటంలో కానీ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వైద్యానికి అందుబాటులోకి రావడం సంతోషంగా భావిస్తాము. కనుక ప్రతి ఒక్క సామాన్యులు కూడా డెంటల్ కేర్కి వచ్చి మరి డాక్టర్ గారు కూడా అతి సామాన్యులు కాబట్టి సామాన్య ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసు కాబట్టి అతి తక్కువ ఖర్చుతోటి మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి డాక్టర్ గారు ఈ అవకాశాన్ని ఈ ప్రజలకు ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు డాక్టర్ గారికి, డాక్టర్ గారి కుటుంబానికి, ఈ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటాం. భీమవరం గొల్లలకొడలి రోడ్లోని సంజన ఎస్టేట్ వద్ద ఆదియోగి అపార్ట్మెంట్ వాసుల ఆధ్వర్యంలో తృతీయ వార్షిక శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజున శ్రీ రాజరాజేశ్వరి అవతారంతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమీ పూజతో పాటు 36 రకాల సారను అమ్మవారికి సమర్పించినట్టు అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షులు వత్సవాయి సత్యబాబు తెలియజేశారు. ఈ 10 రోజులు అమ్మవారిని 10 అలంకారాలతో పూజించామని, చివరి రోజున ఆ 10 అలంకారాలను 10 బిందెలపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదియోగి అపార్ట్మెంట్ వాసులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్టేట్ లో ఆదియోగి అపార్ట్మెంట్ లో దేవి శరన్నవరాత్రులు 3వ వార్షికోత్సవం సందర్భంగా చివరి రోజు సెమీ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ 10 అవతారాలు ప్రతిష్ఠించి ఏ రోజుకి ఆ రోజు అలంకారాలు మార్చి పూజా కార్యక్రమాలు ఘనంగా చేసుకున్నాం. చివరి రోజు అమ్మవారికి 36 రకాల సారి భక్తులందరూ కూడా సమర్పించారు. రేపు ఉదయం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో సాయంత్రం 7 గంటల నుండి మా సంజన ఎస్టేట్ లో కాలువరేవు వద్ద అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేసి ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం. ఈ నవరాత్రుల కార్యక్రమం మా అపార్ట్మెంట్ లో చేసుకోవడానికి ముఖ్య కారకులు అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మహిళా మూర్తులు ప్రతిరోజు సాయంత్రం పూజా సమయం అయిన తర్వాత అమ్మవారి అలంకరణలు మార్చి సుమారు రాత్రి 1 గంట వరకు ఈ అలంకరణలు మార్చి డెకరేషన్ చేయడానికి టైం పడుతుంది. మళ్ళీ మామూలు యథావిధంగా 8 గంటలకు పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా
చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేశారు. ఈ మహిళా మూర్తులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా అపార్ట్మెంట్లే కాకుండా మా చుట్టుపక్కల సుమారు 26 అపార్ట్మెంట్లు ఉన్నాయి సంజయ్ ఎస్టేట్ లో. ఈ 26 అపార్ట్మెంట్ల నుంచి కూడా మహిళా మూర్తులు భక్తులు అందరూ ప్రతిరోజు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ప్రతిరోజు తీర్థప్రసాదాలు తీసుకెళ్లారు. మా ఆదియోగి అపార్ట్మెంట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. BCN సంస్థ 36 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా దేవీ నవరాత్రుల సందర్భంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, 2 తేదీలో నిర్వహిస్తున్న మెగా హౌసీ లైవ్ షోకి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. రెండవ రోజు జరిగిన లైవ్ షోలో పాలకొల్లు నియోజకవర్గం పెనమదం గ్రామానికి చెందిన పూజిత జల్దీపై విన్నర్ గా ఐఫోన్ 15 గెలుచుకోగా, నూజివీడు పట్టణానికి చెందిన ఝాన్సీ, విజయవాడకు చెందిన కనకలక్ష్మి, పెనుగొండ గ్రామానికి చెందిన యామిని ఫస్ట్, సెకండ్, థర్డ్ లైన్స్ గెలుచుకుని 2 గ్రాముల చొప్పున గోల్డ్ కాయిన్ సొంతం చేసుకున్నారు. ఫుల్ హౌసీ విన్నర్ గా గోకవరం నుండి చంద్రరావు హోండా యాక్టివా సొంతం చేసుకున్నారు. BCN సంస్థ డైరెక్టర్ రుద్రరాజు లోకేష్ వర్మ చేతుల మీదుగా జల్దీపై విన్నర్ కు ఐఫోన్ 15 అందజేయగా, లైన్స్ ఫుల్ హౌసీ విజేతలకు స్పాన్సర్ సహకారంతో బహుమతులు అందజేశారు. BCN నిర్వహించే కార్యక్రమాల పట్ల విజేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరారు. మన BCN ఛానల్ నిర్వహించిన మెగా హౌసీలో నేను జల్దీపై విన్నర్ అయ్యాను, ఐఫోన్ గెలుచుకున్నాను. దీనికి స్పాన్సర్స్ ఇచ్చిన మన స్పాన్సర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఐఫోన్ విన్ అయినందుకు. BCN ఛానల్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి మెగా హౌస్లో మేము ఫస్ట్ లైన్లో విన్ అయినందుకు మాకు గర్వకారణంగా ఉంది. అదేవిధంగా విన్ అయిన వాళ్ళకి బహుమతి ప్రదానం చేసినటువంటి దేవి ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ వారి భీమవరం వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే మీ షాప్లో కూడా వ్యాపారం దినదిన అభివృద్ధి జరగాలని, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనసా వాచా కర్మనా కోరుకుంటున్నాం. BCN వారి మెగా హౌస్ లైవ్ షోలో నేను సెకండ్ లైన్ విన్నర్గా చాలా గర్వకారణంగా ఉంది. స్పాన్సర్ చేసిన దేవి జ్యువెలర్స్, దేవి ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలర్స్కి నా ధన్యవాదములు. స్పాన్సర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. హ్యాపీ ఫీల్ అవుతుంది. BCN వారు కండక్ట్ చేసిన మెగా హౌసీలో నేను థర్డ్ లైన్ విన్ అయ్యాను. నాకు 2 గ్రామ్స్ గోల్డ్ వచ్చింది. దీన్ని స్పాన్సర్ చేసిన దేవి జ్యువెలరీస్ ఎక్స్క్లూజివ్ డైమండ్ షోరూమ్ వారికి ధన్యవాదాలు. భీమవరం పట్టణం నర్సగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం నవదుర్గల పూజ నిర్వహించారు. 9 మంది బ్రాహ్మణ ముత్తైదువులకు సుహాసిని పూజ నిర్వహించారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెరుకువాడ నిర్మల, ఆలయ అర్చకులు సన్నిధి వీరబాబు తెలియజేశారు. చెరువాడ నిర్మల గారు రంగసాయి గారి ముందు, అయ్యా భవానీ దీక్ష చేస్తున్నారా, ఫస్ట్ నేను పేర్ల మీద కూర్చుంటాను. ఆ రోజు ఈ రోజు వరకు కూడా వారి చేతుల మీద ఈ దేవి శరణవరాత్రులు మేము చేస్తూ వచ్చాం. ఇందులో తప్పు గాని ఉప్పులు గాని ఏదన్నా ఉంటే అంతా అమ్మదే దారం అని చెప్పి మేము వేస్తూ వచ్చాం. ఆ అమ్మ నిద్రల అందరూ బాగుండాలి. దుర్గాదేవి 25వ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ రోజున బ్రాహ్మణ ముత్తైదులకు నవదుర్గా పూజా కార్యక్రమం జరుగుతోంది. చెరుకువాడ రంగసాయి నిర్మల దంపతులు చేస్తున్న కార్యక్రమం ఇది. దీని విశిష్టత ఏంటయ్యా అంటే, మా ఈ గుడి దగ్గర చేసే నవదుర్గా పూజా కార్యక్రమంలో వేసేటువంటి భిక్షం అనగా ముత్తైదులు జోలి పడతారు. వారికి వేసేటువంటి ఆ బియ్యాన్ని ఆ ముత్తైదులు కనుక తీసుకెళ్లి
వారి వారి కోరిక కొద్దీ పరవాన్నం కింద వండుకు తిన్నట్లయితే కనుక అది నెరవేరుతుంది. ఆ నెరవేరుతుంది అనడానికి సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. అది అమ్మవారి అనుగ్రహంలో జరుగుతున్న కార్యక్రమం. ఇవన్నీ కూడా మా హనుమాన్ భక్త సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దేవి శరణార్థులు పాఠ్యం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా సువాసిని పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా చెరుగాడు రంగసాయి హనుమాన్ భక్త సమాజ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి సహకరించే దాతలు బీజేపీ వర్మ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మా హనుమాన్ భక్త సమాజ వారికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఆ అమ్మ అనుగ్రహంలో ప్రతి సంవత్సరం కూడా ఈ దేవి శరణార్థులు జరిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సందర్భంగా ఈరోజు మాకు ఈ సదవకాశం కల్పించిన నిర్మలాదేవి గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, అమ్మవారి వల్ల ఈ అనుగ్రహం 9 మందికి మా నవదుర్గలకి ఇలా కలగడం చాలా ఆనందంగా ఉంది. మహానవమి సందర్భంగా ఆవిడ చేతుల మీదుగా ఇలా అందుకోవడం మాకు చాలా. నిర్మలాదేవి గారు, రంగసాయి గారు, బాబాయ్ గారు, పిన్ని గారు ఇద్దరు కూడా సుహాసినికి ఇలా పూజ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు దుర్గాదేవి అనుగ్రహం వల్ల ఈ సుహాసిని పూజ అందుకోవడం అంటే చాలా సంతోషం. రేరుగా ఎక్కడో కానీ రాదండి. ఇలా అదృష్టంగా మాకు ఇలా చేయించుకోవడం కూడా మా అదృష్టం. ఆవిడ వల్ల మాకు ఈ అనుగ్రహం కలిగింది. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించారు. కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామారావు, శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిర చైర్మన్ కంతటి వెంకటరాజు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, మడిపల్లి చంద్రశేఖర్, భాస్కర్ రావు, పస్తుల హరిప్రసాద్లు మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మా హౌసింగ్ బోర్డులో గాంధీ గారికి నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా మనకి ఎంతో శ్రమ కూర్చి స్వాతంత్రం రావడంలో కానీ ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఫలితాలు మనం ఈ రోజు అనుభవిస్తున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలే కాబట్టి వాళ్ళందరినీ కూడా నేటి యువతరానికి తెలియపరచాలని కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని మా కాలనీ అసోసియేషన్ మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు అందరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూ, వారి యొక్క జయంతిని స్మరించుకుంటూ, వారు చేసినటువంటి సేవల్ని ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ, పెద్దలు ఎవరైతే మంచి పనులు చేస్తారో వారందరూ కూడా చిరకాలం స్మరించుకుంటూ ఉంటామనే దానికి దీనికి నిదర్శనంగా మా కాలనీ తరఫున, భీమవరం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి వచ్చిన వారందరికీ ఆకివీడు మాదివాడ రాళ్ల చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ కనకదుర్గమ్మ వారికి సంతోష్ బాబు ఆధ్వర్యంలో దసరాను పురస్కరించుకుని పవళింపు సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు మాట్లాడుతూ యాతం సత్యనారాయణ నివాసంలో గత 2 సంవత్సరాల నుండి శ్రీ లక్ష్మీ కనకదుర్గమ్మ అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటుందని అన్నారు. అమ్మవారిని గ్రామోత్సవం నిర్వహించి అనంతరం ఉయ్యాలలో వేసి పవళింపు సేవ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, గణేష్, మురళి, కిషోర్, యాతం చిన్న, సావిత్రి, శిరీష, తేజతో పాటు భవానీలు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష్మీ దుర్గా అమ్మవారి ఈవిడి గత 25 సంవత్సరాల నుంచి చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉంది. కొండి వెంకటరెడ్డి గారు, వీరమ్మ గారు దంపతుల పుత్రుడిని నేను, సంతోష్ రెడ్డి. ఇక్కడ ఆకివీడు గ్రామంలో యాతం చిన్నగారి ఇంటి దగ్గరకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. వారి ఇంటికాడ నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ రకమైన పూజలు అందుకుంటూ అమ్మవారు యాతం చిన్నగారి గృహంలో నిలబడి 2 సంవత్సరాల నుంచి కూడా ఈ నవరాత్రులు విశేషమైన అలంకరణలతో జలాభిషేకం, పసుపు కుంకుమతో అభిషేకం, గాజులతో అలంకరణ, నిమ్మకాయల అలంకరణ, ఈవేళ ఉయ్యాల సేవ, రేపు అంకురార్పణం, అన్నంతో అభిషేకం చేయిస్తూ అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తూ సోమవారం నాడు ఊరేగించి మేళతాళాలతో. ఉండి సంతోష్ రెడ్డి గారి దగ్గర శిష్యులండి మేము. 20 సంవత్సరం ఈ సంవత్సరం దసరా 11 రోజులు 20 మంది, ఈ 20 మంది మావలేంచి ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోకుండా 2 సంవత్సరాలు 20 మందికి అడిగి కన్య భవానీలతోనే పూర్తి చేశారండి. ఎవరి దగ్గర ₹1 ఆశించలే, ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. 20 మంది వేసారు, వీరు కూడా 20 మంది వేసారు. 2 సంవత్సరాల నుంచి కన్నుల పండగ కింద ఇక్కడ లక్ష్మీ దుర్గా అమ్మవారు కార్యక్రమాలు చేస్తూ
ఎంతో మంది భక్తులు వాళ్ళ బాధలని వాళ్ళ కోరికలు అవన్నీ తీర్చి కష్టాలని పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగించుతూ అన్ని పళ్ళు అన్ని తెచ్చినా సరే ఆయన ఎలా ఇచ్చింది అమ్మవారు ఆ కటాక్షం చూపిస్తుంది, అనుగ్రహం చూపిస్తుంది. ఆవిడ భక్తి శ్రద్ధలతో ఎంతో మంది భక్తులు తూర్పుగోదావరి నుంచి, ఇలాగ కృష్ణా జిల్లా నుంచి, కాకినాడ నుంచి, రామచంద్రాపురం నుంచి, పిఠాపురం నుంచి ఎంతో మంది భక్తులు ఎక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. తెల్లారిపాటికి 5 గంటలకు ఇక్కడ ఉంటారు వాళ్ళు. అమ్మవారు కటాక్షం పొందుతున్నారు. అమ్మవారు ఎంతో మహిమలను చూపిస్తున్నారు. ఆ మహిమలను అందరూ పొందాలని ఎంతో మంది భక్తులు సహకరిస్తున్నారు. ఆయన చేసే కార్యక్రమాలకి అందరూ భక్తులు సేవలు కూడా చేసుకుంటున్నారండి. ఆయన పిలవగానే అలా వస్తారండి, వచ్చి సేవ చేస్తా ఉంటారు. అమ్మవారు కృపా కటాక్షాలు అందరూ పొందాలని. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా భీమవరం మెంటవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరిదేవి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా గ్రంథి చిన్నతాతారావు, జరణి పార్వతి దంపతులచే ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి దసరా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా పూలతో అలంకరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, బాల త్రిపుర సుందరి మహిళా సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చండీ పరదేవతకు భవతా మమ దేవ్యా శత మహాసురక్త విజవధాశతం స్వాహా భూయే చేక్షామయామి ఇక్షఖండం మహాదే ఖడ్గేత శక్తి స్వప్రతరః బహుర భస్మః సమాయాంతం సమాలోక్యత్యాగత ధారతే వాసయత మహాసరాః సందాస్యత నాగ్రహం మహాబలం మహావీర్య శిష్యతి పురుషావ జన్మః స్వాతః సరసిష్యతి ఖడ్గేన సతో సామపడం భుజ స్వాహా అదురాంతం రాగాదే సతో దేవతతో ప్రాణః కౌమారిత దర్శనాగేతనే మహాహరః అజరాంచ బ్రహ్మాణ్యమాన భోజన భోజన నిరాజ ఆత్మః సంఖ్యాని జగ్రణ వైష్ణవ్యాన ఆవాకుతః వజ్రేణ తేంద్రియ హతగ్రమ చంద్రాపరే స్వాహ కేత ధరేంద్ర రచనా కేతన క్షమః హవాద్ అన్యా సమర మాస తీర్థజయ యాతవాని స్వాహ దేవ్యవాద స్వాహ. విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్మ సమూహ ఆలయంలో ఈరోజు విజయదశమి సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు, భక్తులు, గ్రామస్తుల సహాయ సహకారంతో విజయదశమి చాలా వేడుకగా ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ రోజు గ్రంథి చింతాతారావు గారు, జననీ పార్వతీ దంపతులచే అమ్మవారికి ఉదయం నుంచి విశేషమైన అభిషేకాలు, కుంకుమ పూజలు, హారతులు, విశేషంగా అలంకారాలు, అలాగే కోనపరెడ్డి ఋషికేశ్ గారి దంపతుల చేత అమ్మవారికి ఆలయ ప్రాంగణం అంతా కూడా విశేష పుష్పాలంకరణ, అలాగే అమ్మవారికి సుమారుగా 54 రకాలతో గ్రంథి చింతాతారావు జననీ పార్వతీ దంపతులచే మహానివేదన చాలా విశేషంగా జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా. భీమవరం మండలం రాయలం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వజ్రతేజ డెంటల్ ఆసుపత్రిని ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి రోజున ఈ ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని, విష్ణు డెంటల్ కాలేజీలో చదివిన డాక్టర్ చినిమల్లి నాగ సత్యశ్రీ తమ ప్రాంత ప్రజలతో పాటుగా రూరల్ గ్రామాలు, పట్టణ ప్రజలకు కూడా దంత వైద్య సేవలు అందించడానికి ఈ ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి షబీమోహన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల అబ్బులు, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, పత్తి హరివర్ధన్, ఎరంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో
విజయదశమి రోజుని వజ్రతేజ డెంటల్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. డాక్టర్ గారు ఇక్కడే బివి రాజు కాలేజీలో చదువుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రైనింగ్ అయ్యి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టారు. వారికి మంచి అనుభవం కూడా ఉంది. ఈ ప్రాంత వాసులకి అందుబాటులో ఉండటం ఇది శుభపరిణామం. డెంటిల్ అనేది ఇప్పుడు అందరికీ కామన్ గా జరిగే వైద్యం. ఇది ప్రతి ఒక్కరికి కూడా పంటి నొప్పి లేని మనిషి అంటూ లేకుండా ఉన్నారు ఈ రోజుల్లో. దానికి ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా కూడా డిమాండ్ ఉంటుంది. ఈ వజ్రతేజ డెంటల్ క్లినిక్ సక్సెస్ అవ్వాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు కావాలని, మంచి పేరు డాక్టర్ తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. కాళ్ల మండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న సాయిబాబా మందిరంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్పర్సన్ తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా 11 రోజులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం, పూర్ణాహుతి జరిగింది. బాబా స్తూపం వద్ద విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజ్ఞప్తి గొల్లవాంతపు వాస్తవ్యులైన భీమవర నివాసి అయిన తోరం త్రినాథ్ బాబు గారు అనంతలక్ష్మి విశ్వదేవి గారి ఈ మందిరము 2004 జనవరి 26న ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ మందిరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేదీప్యమానంగా చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన హోమము, అమ్మవారి అవతారం ఏదైతే అవతారము, అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఈ 10 రోజులు అన్న సమారాధన కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఉదయం విజయదశమి బాబా సమాధి చెందిన రోజు సందర్భంగా ఉదయం 5 గంటల కాకడాహారతి, తదనంతరం బాబా వారికి మానస్వరోవరము 12 జీవనదుల ఉదకంతో గోక్షీర సహిత పంచామృత అభిషేకము, అంతేకాకుండా ద్వారకామాయి, గణపతి స్వామి వారు, ఈశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయుడు వీళ్ళందరికీ కూడా అభిషేక కార్యక్రమాలు. ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారిగా అర్చన చేసి ఉద్వాసం చెప్పడం జరిగింది. ఈరోజు సుదర్శన, నారసింహ, బలాడి మూల మంత్రాల యొక్క హోమాలని కూడా చేసి మహాపూర్ణాహుతి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు స్వామివారికి సాయినామ స్తూపం ఉంది ఇక్కడ ఈ మందిరంలో. ఆ స్తూపానికి చక్కగా స్వామివారి అనుగ్రహంతో సాయికోటి రాసిన బుక్స్ నిక్షిప్తం చేసే పూజా కార్యక్రమం ఉంటుంది. తర్వాత అఖండ భారీ అన్న సమారాధన, మధ్యాహ్నం 12 గంటలకు హారతి షిరిడి మాదిరిగా, 2 గంటల 30 నిమిషములు సమాధి ఉత్సవము, 3 గంటల 30 నిమిషములు సీమోల్లంఘన ఉత్సవము, 6 గంటలకు సంధ్య హారతి మరియు 6 గంటల 30 నిమిషములకు బాబా వారికి పలకీ ఉత్సవము, 7 గంటల 30 నిమిషములు వెండి పుష్పాలతో పూజ, 8 గంటల 30 నిమిషములు బంగారు పుష్పములతో పూజ, 8 గంటల 45 నిమిషములకు సెమీ పూజ, 9 గంటలకు సేద్యహారతి హూంజల సేవతో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటి వరకు మన బాబాని శేషర బాబాని ఇప్పుడు సమయము 11 గంటల 25 నిమిషాలు కావస్తోంది. ఇప్పటి వరకు 15,000 మంది భక్తులు బాబాని దర్శించిన భోజన ప్రసాదం స్వీకరించడం పొగడతా ఈ వివరాలన్నీ కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారైన తోరం అనంతలక్ష్మి సత్యవదేవి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
క్విట్ ఇండియా స్తూప కమిటీ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జయంతి వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద కన్వీనర్ చెరుకోడ రంగసాయి ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రంగసాయి మాట్లాడుతూ శాంతి అహింసతో మహాత్మా గాంధీ చేసిన స్వాతంత్ర ఉద్యమ పోరాటం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని అన్నారు. అదేవిధంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నామని చెప్పారు. నైతిక విలువలకు కట్టుబడి ఆనాడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన నిస్వార్థపరుడు లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, విజయరోతి రాఘవులు, మాదాసు సాయి, కేజే రాజు, మాకిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతులు ఇవాళ మన దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మహాత్మా గాంధీ శాంతి అహింసతోటి స్వాతంత్రం సాధించారు. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి పేద కుటుంబంలో జన్మించి కనీసం ఇల్లు లేకుండా కూడా ఆయన మరణించారు. మరి నైతిక విలువలతో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు ప్రమాదం జరిగితే ఆయన రాజీనామా చేశారు. అటువంటి నైతిక విలువలు ఉన్న మహానుభావులు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేస్తున్నాం. మరి మహాత్మా గాంధీ ఈ ప్రాంతానికి మరి పట్లపాలెం ఏహెచ్ఎం సుబ్రాజు గారి ఇంటికి వస్తే అక్కడ నుంచి భీమవరం మీదుగా 8 సార్లు భీమవరం వచ్చారు. భీమవరంలో పశువుల సాగరం గారు, భూపా సుబ్బరాజు గారు ఇలాంటి మహానుభావులని ఆయన ప్రశంసించి ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అటువంటి ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. గాంధీ జయంతి వారోత్సవాలు ముగింపు వాళ్ళు మరి స్తూపం దగ్గర ఏర్పాటు చేసాం. అందరికీ నమస్కారం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయదశమి సందర్భంగా భక్తులతో పోటెత్తిన ఆలయాలు, ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవార్లు, మావుళ్ళమ్మ అమ్మవారికి దాతలు అందించిన రథంతో రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో స్థానిక కళాకారులను, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. రైతుల సౌకర్యార్థం ఉండి మార్కెట్ యార్డ్ లో 85 లక్షల వ్యయంతో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిపులార్, జిల్లా కలెక్టర్ నాగరాణి. మహాత్మా గాంధీ మార్గం అనుసరణీయం, నేటి యువత గాంధీ స్ఫూర్తితో ముందడుగు వేయాలి, జిల్లా కలెక్టర్ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.